ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్లు ధరలు పెరగనున్నాయి. మెండలేజ్, హర్షే, నెస్లే, క్యాడ్బరీ వంటి చాక్లెట్ల ధరలు పెరగటానికి ప్రధాన కారణం కోకోవా ధరలు దాదాపు 3 రెట్లు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో కోకో గింజలు కేజీ 200, 250 ఉండే దాదాపు రూ. 600 ధర పలుకుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే కోస్టారికా, ఐవరీ కోస్ట్ లోను ఘనా నుంచి వచ్చే దిగుమతులు తగ్గిపోయాయి, సరఫరా తగ్గిపోయింది. వర్షాభావం వల్ల, పరిస్థితుల వల్ల, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కోకో గింజల ఉత్పత్తి తగ్గిపోయింది. దాదాపు 20% తగ్గిపోయిందని అంటున్నారు. దానివల్ల ధరలు పెరుగుదల అనివార్యంగా జరుగుతుంది. కోకో పౌడర్, కోకో బటర్, కోకోవా నుంచి తీసే ఇతర పదార్థాలు వాడే భారతీయ కంపెనీల మీద కూడా దీని ప్రభావం పడుతుంది. దీనికి అల్టిమేట్ గా వినియోగదారుల మీద, చిన్న పిల్లల మీద, చాక్లెట్ ప్రేమికుల మీద పడుతుంది. భారతీయ కంపెనీల మీద కూడా ప్రభావం పడుతుంది. అవి కొన్ని తమ లాభాలు తగ్గించుకునే ధరలు కొంచెం పెంచి సర్దుబాటు చేసుకోవచ్చు. అంటే ఇది తాత్కాలికమైన పరిణామం తప్ప ఇది ఎల్లకాలం సంవత్సరాల తరబడి ఇలాగే ఉండదు. ఈ సీజన్ కోకోవా ఉత్పత్తి బాగా పడిపోయింది. టన్ను కోకో ధర $10,000 మొదటిసారిగా పెరిగింది. ఈ రికార్డు అంటే హిస్టారికల్ గా ఎప్పుడు కోకో ధర టన్ను $10,000 లేదు. నిజానికి టన్ను రాగి కంటే కోకో ధర ఎక్కువగా ఉండటం అనేది విశేషం. మొదటిసారిగా ఈ స్థాయిలో పెరిగాయి. 6 నెలలకు సరిపడా నిల్వలు కంపెనీల వద్ద ఉంచుకుంటాయి. కొన్ని కంపెనీలు 3-4 నెలలు నిల్వలు మాత్రమే ఉంచుకుంటాయి. ఇటీవల కాలంలో చాక్లెట్ల వినియోగం, కోకో వినియోగం బాగా పెరగటం వల్ల కంపెనీల వద్ద నిల్వలు కూడా 2-3 నెలలకు సరిపడగా ఉన్నాయి. కాబట్టి అనివార్యంగా వారు కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవాలి. సప్లయర్లు అంటే కంపెనీలతో కాంట్రాక్ట్ కుదుర్కొన్న సప్లయర్లు అధిక ధరలు ఉన్నా చెల్లించి ఖచ్చితంగా వీటిని సరఫరా చేయాలి. ఆ సప్లయర్లు మేము సరఫరా చేయలేమని చేతులు ఇస్తే అది ఆ కంపెనీలకు, సప్లయర్లకు మధ్య అది వివాదం చెలరేగటము, అగ్రిమెంట్లు అమలులోకి రావటం ఇవన్నీ జరుగుతాయి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటల్లోనూ, పామాయిల్ తోటల్లోనూ కోకో మొక్కలను పెంచుతున్నారు. కోకో మొక్కలు వచ్చే ఆదాయము నిజానికి కొబ్బరి తోటల మీద, పామాయిల్ తోటల మీద వచ్చే ఆదాయం కంటే ఇటీవలి కాలంలో బాగా, అంటే ఈ రేటు $600 పెరగటం వల్ల మెరుగుపడి కొంతమంది పామాయిల్ తోటలు తలలు నరికేసి కోకోనే బాగా అభివృద్ధి చెందేలాగా చేస్తున్నారు. ఆ విధంగా కూడా లబ్ధి పొందారు. ఇది తాత్కాలికంగా ఉంటుందా, ఎల్లకాలం ఉంటుందా చూసుకునే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే కోతుల బెడద విపరీతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కోతుల బెడద నుంచి రైతులను రక్షించడానికి దీర్ఘకాలిక వ్యూహం అమలు చేయాల్సి ఉంది, అనుసరించాల్సి ఉంది. ఇదేదో చిన్న సమస్యగా పట్టణ ప్రాంతాలలో జీవించేవారు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. నిజానికి టర్నింగ్ అవుట్ బై మేజర్ ఇష్యూ. కోతుల బెడద తెలంగాణ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లాంటి జిల్లాల్లో కూడా వచ్చేస్తుంది. అడవులు నాశనం చేయటం వల్ల అవి ఊళ్ళ మీద పడటము, పంట పొలాల మీద పడటము, రైతులను దెబ్బతీయటం ఎంత జరుగుతున్నది. దీన్ని సరిగ్గా తీసుకోవాల్సిన ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అది అలా ఉంచితే 23-24 సంవత్సరంలో దాదాపు కోకో ఉత్పత్తి 10-15% వరకు పడిపోయిందని నిపుణులు చెప్తున్నారు. ఇక్కడే ఘనాలోను, ఐవరీ కోస్ట్ లో ఇంతకుముందు అనుకున్నాం, అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే కోకోవలు అత్యధికంగా ఈ 2 దేశాల్లోనే ఉత్పత్తి అవుతుంది. 2024 జనవరి నుంచి మార్చి నాటికి దాదాపు ఈ 3 నెలల కాలంలోనే కోకో ధరలు 135%, అంటే ఈ హోల్సేల్ ధరలు పెరిగాయి. రీటైల్ ధరలు ఇంకా బాగా పెరిగాయి, 3 రెట్లు పెరిగాయి, 3 రెట్లు పెరిగాయి. దాదాపు 1977లో కోకోకు అత్యధిక ధర లభించింది. ఇప్పుడు 2024లో ధర దానికంటే రెట్టింపు ఉండటం విశేషము. రాగి ధర కంటే కోకో ధర పెరిగిందని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఏదేమైనా చిన్నపిల్లలు ప్రీతిపాత్రంగా తినే చాక్లెట్ ధర లేకపోతే కోకో ఉత్పత్తుల ధర పెరగటం అనేది అనివార్యమైన పరిణామము. దీన్ని ఎవరి చేతుల్లోనే లేదు. ప్రకృతి నుంచి వచ్చే ఉత్పత్తి ప్రకృతి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి